సంగారెడ్డిలోని 33వ వార్డులో ఆదిత్యనగర్ ప్రెసిడెంట్ సాయిలు, కౌన్సిలర్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ హాజరయ్యారు. ఆదిత్యనగర్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మున్సిపల్ చైర్పర్సన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదిత్యనగర్ను సంగారెడ్డి పట్టణ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. మహిళలు ఆకాశంలో సగభాగంగా ఎదిగారని, మహిళల్లో చైతన్యం, సమానత్వం, ఆర్థికంగా నేటి సమాజంలో మహిళలు ఎదుగుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సంగారెడ్డి మున్సిపల్ డిఈ రఘు, కార్యదర్శి శంకర్, సభ్యులు గోపాల్, శ్యామ్ సుందర్, రవి, వేణుగోపాల్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, వెంకన్న, లక్ష్మణ్, హేమంత్, ఇతర సభ్యులు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఈవెంట్లు కానీ ఎక్కడ చూడలేదు, వీళ్ళు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, అందరికీ థ్యాంక్ యూ. ఇంకోటి మన మున్సిపల్ నుంచి ఏదైనా శాంక్షన్ అయినా కానీ దానికి బోనస్గా నాతో ఎంతైతే అవుతుందో అంతవని చేయించుకుంటాను కాలేజీ. థ్యాంక్ యూ మేడం, మీ సహకారం ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన చైర్పర్సన్ గారు, అలాగే గౌరవనీయులు మన కౌన్సిలర్ దంపతులు రవీందర్ గారు సత్యమని, అలాగే మా సోదరిమణులు. మనము ఏదో కార్యక్రమం పెట్టుకొని తప్పనిసరిగా ఒక వేగి పిలుచుకుంటాం. ఈసారి మనకు చైర్పర్సన్ ఇచ్చే అవకాశం దొరికింది. వారు కూడా సర్వదేతో స్వీకరించడం 50 యాక్చువల్గా ఉండాల్సింది. గత 2 సార్లు ఒకసారి జడ్పీ చైర్మన్ తీసుకొచ్చినప్పుడు ఇట్లా ప్రతిసారి మాకు ఒక వేగి వస్తారు. ఇక్కడ ఒక వేగి పిలిపించి అందరికీ ఒక మోటివేషన్ చేయడం మాకు అలవాటుగా ఉంది. అంటే ముఖ్యంగా మా సాయి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అందులో ఇటువంటి ఒక కార్యక్రమం ఎప్పుడు చేస్తాం. అంటే ముఖ్యంగా నేను మా వాళ్ళకి కోరేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ మనకు ఐక్యత ఉంచడానికి చాలా దోహదపడుతున్నాయి. యూనిటీగా ఏర్పడడం, ఒక మంచి సౌదమైన వాతావరణం ఏర్పడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మీలాంటి వాళ్ళు వచ్చి దినోత్సవ శుభాకాంక్షలు. వారి ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న మహిళలకి, కాలనీ వాసులకి, మన కౌన్సిలర్ గారు రవినాయక్ గారు, డిఈ గారు, జడ్పీ సీఈఓ గారు, ఇక్కడ శ్రీలత ప్రిన్సిపల్ గారు, ఇంకా వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేడు కాబట్టి స్త్రీని సృష్టించాడు. మరి స్త్రీలందరూ కూడా మల్టీ టాలెంటెడ్గా ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూనే సంఘంలో కూడా ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. మరి మగవాళ్ళతో సమానంగా టీచర్గా, పైలట్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా, ఒక పొలిటీషియన్గా వారితో ఈక్వల్గా ముందుకు దూసుకెళ్తున్న మహిళలందరికీ కూడా నా అభినందనలు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలతో మహిళలను ఆశీర్వదిస్తున్నారు. మరి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన రవి నాయక్ గారికి సహకరించి అవకాశం ఇచ్చిన 33వ వార్డు ప్రజలందరికీ కూడా, పెద్దలందరికీ, మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సపోర్ట్ చేసిన రవి నాయక్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది, ఇక్కడ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్, వాటర్ సమస్యలు ఉన్నాయని. వాటన్నిటిని కూడా జగ్గారెడ్డి గారి సహకారంతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ కాలనీ పెద్దలకి రవి నాయక్ గారి దృష్టికి తీసుకురండి, లేదంటే డైరెక్ట్ మా దగ్గర కూడా తీసుకురావచ్చు. మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము. మరి ఇందాక మేడం చెప్పడం జరిగింది సర్వైకల్ క్యాన్సర్ గురించి. మరి ఒక చిన్న వ్యాక్సిన్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, అదే హెచ్పివి వ్యాక్సిన్. మరి ప్రతి సంవత్సరం 79,000 మంది చనిపోవడం జరుగుతుంది ఈ సర్వైకల్ క్యాన్సర్తోని. మరి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అది పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. 14 ఏళ్ళు నుండి 15 ఏళ్ళు లోపల ఉన్న పిల్లలందరికీ
మీరందరూ కూడా తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించండి. అందరూ ప్రైవేట్ హాస్పిటల్లో అంత డబ్బులు అఫోర్డ్ చేయలేరు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అన్ని ఏరియా హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అందరూ దీన్ని ఉపయోగించుకోండి, అందరూ వేసుకోండి. మహిళలు మనందరం హెల్తీగానే ఉంటే మన కుటుంబం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఇక్కడికి మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మహిళలందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇక్కడ అందరు పెద్దలు చెప్పడం జరిగింది, ఆదిత్య నగర్లో అందరం యూనిటీగా ఉంటామని. మరి నేను సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఆదిత్య నగర్ని ఆదర్శంగా తీసుకొని అందరూ అలాగే యూనిటీగా ఉండాలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. Be ready. Straws with pyramids. Sujata garu first prize, Aruna garu second prize. Second prize goes to Susmita. Both of you be ready. Prize goes to Radhika. Second prize goes to Nirmala. Now I request Rajamani garu, Uma. ఫోటో తీసుకున్నది అక్కడ చూడండి. కొంచెం ముందుకు రండి మీరు కొంచెం. రాజ్యా అవసరం కొట్టి ఆఫ్ కొట్టు, అవసరం కొట్టి ఆఫ్ కొట్టు. అయిపోయింది. ఈరోజు మన 33 వార్డులోని ఆదిత్యనగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూన వనిత సంతోష్ గారు హాజరు కావడము, మరియు కాలనీవాసులు అందరితోని కలిసి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీ యూనిటీ అనేది ఎక్కడ కూడా చూడలే. ఈ 10-12 కాలనీలో కూడా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని అందరు కూడా యూనిటీగా ఇట్లాంటి ఫెస్టివల్స్ కూడా అందరు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మళ్ళీ వాళ్ళు ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ గేమ్స్లో కూడా అందరు లేడీస్ కూడా వాలంటీర్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ కాలనీ ఒక ఆదర్శ కాలనీగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ, అందరు కూడా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని మిగతా కాలనీ వాళ్ళు కావచ్చు, సంగారెడ్డి మున్సిపాల్లో కావచ్చు, అందరు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆడవాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు ఇంకా కూడా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా వివిధ రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే గతంలో వంటిళ్ళకే పరిమితమైన ఆడవాళ్ళు ఈరోజు ప్రపంచంలో అన్ని రంగాల్లో విద్య కావచ్చు, వైద్య కావచ్చు, డాక్టర్స్, యాక్టర్స్, అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కడ కూడా తక్కువ లేరు. ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ సార్ వాళ్ళు చెప్పినట్టుగా మన ఈ బార్డర్ ఫోర్స్లో కూడా అన్ని రంగాల్లో కూడా లేడీస్లో కూడా సమానంగా మగవారితో సమానంగా ఉన్నందున వాళ్ళకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు సమాజం బాగుండాలి అంటే, ఒక ఇల్లు బాగుండాలంటే దానికి ఆడవాళ్ళే ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి ఒక ఇల్లు బాగుంటే కాలనీ బాగుంటుంది, కాలనీ బాగుంటే టౌన్ బాగుంటుంది, టౌన్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళని ఈ తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడ నన్ను పిలిచినందుకు కూడా వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో గల ఆదిత్యనగర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే
ఈరోజు మహిళలను ఆట పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్తేజం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గారు కూన వనిత సంతోష్ గారు, వార్డు కౌన్సిలరు రవీందర్ నాయక్ గారు, జడ్పీ మెదక్ సిఓ ఎల్ఎస్ఆర్ గారు, కాలనీ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. 118 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ శాంతి నెలకొల్పాలి, అట్లనే మహిళలకు సమానత్వం ఉండాలి, పని దినాలు తగ్గించాలి, ఇవాళ మహిళల శక్తి కోసం ఆలోచించాలి, వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించాలి, ఆ రోజు తిండి కావాలని చెప్పేసి పోరాట స్ఫూర్తితో వారసత్వంగా వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ పోరాటంతోనే ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దాంతోనే అన్ని దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించాలి, మహిళలకున్న స్వేచ్ఛ కోసం ఆలోచించాలని చెప్పేసి ఆనాటి వారసత్వాన్ని ఈరోజు మనం కొనసాగించవలసిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే మహిళల హక్కుల కోసం, మహిళల సమానత్వం కోసం, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాం. మహిళా సోదరిమణులకందరికీ మా కాలనీ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.